భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటారు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలుగదు. ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి. అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించిన వారికి ఎట్టి కొరవ ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించి